అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను. అదే భోగి రోజు జరుపుకునే గోదాదేవి కళ్యాణం. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఈ కళ్యాణాన్ని తిలకించే అవకాశం మనందరికీ వచ్చేసింది. మనతో పాటు మరికొంతమందికి ఈ కళ్యాణాన్ని వీక్షించాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి వెళ్తుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేసి కళ్యాణం మొత్తం స్కిప్ చేయకుండా వీక్షించండి. స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. సాధారణంగా సీతారాముల కళ్యాణం అలాగే శ్రీనివాస కళ్యాణం మనం జరుపుతూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే ఈ గోదాదేవి కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అదేంటంటే అన్ని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం ఉంటుంది, కానీ ఈ గోదాదేవి కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మవారికి అందుతుంది. అదే గోదాదేవికే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గోదాదేవి కళ్యాణాన్ని చూస్తూ ఈ గోదాదేవి కథ ఏంటో తెలుసుకుందాం. తమిళనాడులో విల్లిపుత్తూరు అనే ఊర్లో విష్ణు చిత్రుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆ ఊర్లో శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్నంతా రక్షించాడని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. విష్ణు చిత్రుడు నిత్యం ఆ శ్రీకృష్ణుడికి పూలమాలను సమర్పిస్తూ ఉంటాడు. ఆయన అసలు పేరు మాత్రం భట్టనాథుడు. నిరంతరం ఆయన మనస్సు మొత్తం విష్ణుమూర్తి పైన ఉండేది. అందుకే ఆయన అందరూ విష్ణు చిత్తుడు అని పిలుస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించిందట. ఆమెను సాక్షాత్తు భగవంతుడి ప్రసాదంగా ఆయన భావించి ఆమెను పెంచుకున్నాడు. ఆమెకు కోదయ్య అనే పేరు కూడా పెట్టాడు. కోదయ్య అంటే పూలమాల అని అర్థం. ఆ పేరే క్రమక్రమంగా గోదాదేవిగా మారిపోయింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని లీలను వింటూ పాడుతూ పెరిగింది. తనకి యుక్త వయసు రాగానే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ కృష్ణుడే కనిపిస్తూ ఉండేవాడు. తన తండ్రి భగవంతునికి రోజు సమర్పించే పూలమాలను ముందుగా తనే ధరించి ఆ కృష్ణుని చూస్తూ మురిసిపోతూ ఉండేది. ఒకరోజు ఆ పూలమాలను ధరించడం ఆ తండ్రి గమనించి ఆ దేవుని పట్ల ఎంత అపచారం జరిగింది అని బాధపడుతూ ఉండేవాడు. కానీ ఆ రోజు అతని కలలో కృష్ణుడు కనిపించి, గోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమే, గోదాదేవి వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని కలలో ఆ కృష్ణుడు చెప్పాడు. ఇలా ఈ సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమని మరింత పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని ఆమె చేసింది. ఆ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించింది. తనలో ఉన్న కృష్ణ భక్తిని చెప్పేందుకు 30 పాసురాలని పాడింది ఈ గోదాదేవి. ఈ పాసురాలే ధనుర్మాసం అంతా ప్రతి వైష్ణభక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావగా మనం చెప్తూ ఉంటాం. గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ వివాహం చేసుకుంటానని కలలో చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని ఆ ఊరి ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. గోదాదేవి పెళ్లి కూతురిగా గర్భగుడిలో ప్రవేశించి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో అకిమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు.
प्रजापति स्त्रियां यशः पुष्कयोर्रतः सबं कामस्ककृत्यमानन्दं तस्याते भादेवनाः मोदप्रमोदानन्दः पुष्कयोर्हितस्सवः श्रुत्वे कामस्ककृत्यानि दक्षिण पराते दक्षिणाते रस्तु 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 सबतीगलमस्य आरोग्यमस्तु आरोग्यमस्तु धनानि वास्तुवाहन समृद्धिरस्तु ओम प्रजापति प्रजान्विषः చూశారు కదా గోదాదేవి కళ్యాణాన్ని. ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా ఈ కళ్యాణాన్ని వీక్షించే అవకాశం మరింత మందికి కలుగుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖనో భవంతు.